డ్రామా అండ్ ఎమోషనల్ మూవీస్ ఇష్టపడే వారికి బాపు మూవీస్ మస్ట్ వాచ్ అని చెప్పాలి. ఒక తండ్రి ప్రేమ, ఆయన స్ట్రగుల్స్ ఈ సినిమాలో ఇంపాక్ట్ చూపించిందా చూద్దాం. బాపు బేసిక్ స్టోరీలు ఏంటంటే, ఒక ఫాదర్ కుటుంబానికి ఆర్థిక సామాజిక ఇబ్బందులను ఎదుర్కొని సమాజంలో ఎలా నిలబడాలి ఏంటి అనేది చాలా బాగా చూపించారు. అండ్ తండ్రికి ఉండాల్సిన అమోఘ భావాన్ని ఈ సినిమాలో హైలైట్ చేస్తుంది పక్కగా. ఇంకా పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడాలంటే బ్రహ్మాజీ గారు చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. అండ్ తండ్రి కష్టాలని నిజాయితీగా పోర్ట్రేట్ చేశారని చెప్పాలి. ఇంకా ఆమని గారు, ధన్య బాలకృష్ణ గారు కూడా చాలా స్ట్రాంగ్ రోల్స్ అనేది ఇచ్చారని చెప్పాలి. చాలా బాగా పోర్ట్రేట్ చేశారు వాళ్ళు కూడా. ఇంకా ఫ్యామిలీ ఎమోషనల్ బాండ్స్ని చాలా బాగా చూపించారు ఫ్రెండ్స్ చెప్పాలంటే. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ మాట్లాడాలంటే డైరెక్టర్ ఈ సినిమాని చాలా ఎమోషనల్గా అండ్ రియలిస్టిక్గా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు ఎమోషనల్గా చెప్పాలంటే. ఇంకా సినిమాటోగ్రఫీ అయితే విలేజ్ని చాలా బాగా విజువల్స్తో చాలా బాగా చూపించారు. అండ్ మ్యూజిక్ బీజిఎం అయితే ఎమోషనల్ అండ్ ఇంపాక్ట్ చాలా బాగా ఇచ్చిందని చెప్పాలి. ఇంకా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మాట్లాడాలంటే బ్రహ్మాజీ గారు హార్ట్ ఫీల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. స్ట్రాంగ్ ఎమోషనల్ కోర్ ఉంది ఈ సినిమాలో. ఫ్యామిలీ రిలేటబుల్ డ్రామా. ఇంకా చెప్పాలంటే సమ్ టైమ్స్ స్లో నరేషన్ అని చెప్పాలి. సెకండ్ హాఫ్ కొంచెం ప్రెడిక్టబుల్గా అయితే ఉంటుంది. ఓవరాల్గా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, బాపు అనేది అందరికి సమర్పించిన మూవీ. బట్ అందరూ ఈ సినిమాని ఎంజాయ్ చేయలేరు అనేది నా డౌట్. బట్ ఫ్యామిలీ డ్రామా ఇష్టపడే వాళ్ళు మాత్రం మస్ట్ వాచ్ అని చెప్పాలి. ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కనేసి చూసిండి. మీరు ఈ సినిమా చూసారా? మీరు ఈ సినిమా గురించి మీ ఒపీనియన్ ఏంటి కామెంట్లో చెప్పండి. ఇలాంటి జెన్యున్ మూవీ రివ్యూస్, ప్రతి ఒక్క మూవీ రివ్యూ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి.